गं गणपतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। जय श्रीराम, जय हनुमान. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగ్గాక. ముఖ్యంగా తులారాశి వారికి మే 10వ తేదీ వరకు కూడా 6వ స్థానమైనటువంటి మీనరాశిలో 2 పాపగ్రహాలు, శత్రుగ్రహాలు అయినటువంటి శని భగవానుడు, కుజ భగవానుడు, ఈ 2 గ్రహాలు శత్రు రోగ రుణ స్థానాలని కలుగజేసేటటువంటి స్థానంలో ఉండటం వలన అవన్నీ కూడా నివృత్తి జరుగుతాయి. శత్రువులు మీతో మాట్లాడి ఒడంబడికగా మీతో అనుకూలంగా ఉండి మీలో ఉన్నటువంటి వ్యాపార దక్షతని వారు కూడా పరిపూర్ణమైనటువంటి లాభంగా మార్చుకోవడానికి మీతో మాట్లాడే యత్నము చేస్తారు. అట్లాగే మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలకి సరైనటువంటి ఔషధం ఏమిటి అనేటటువంటి ఆలోచన ప్రక్రియ, సరైనటువంటి ప్రణాళిక ద్వారా, ఆలోచనల ద్వారా, సరైనటువంటి వ్యక్తులని కలవటం ద్వారా ఏ రకమైనటువంటి ఔషధం వేస్తే ఈ యొక్క నాకున్నటువంటి దోషము తొలగిపోతుంది అనేటటువంటి దాని మీద ఒక ప్రోత్సాహకరమైనటువంటి విషయాలు మీకు అనుభవంలోకి వస్తాయి. అట్లాగే ఏ గృహానికి సంబంధించో, అన్నదమ్ములకి సంబంధించో, భూములకి సంబంధించి, ఉద్యోగాలకి సంబంధించి ఏదైనా విషయంలో మీకు ఏదైనా కోర్టు కేసులున్నా, మీకు శత్రువులున్నా, వాటి పరంగా మీకు ఏదైనా ఇబ్బందులున్నా అవన్నీ కూడా తొలగించుకునేటటువంటి శక్తి, నైపుణ్యము, సామర్థ్యము, సానుకూలత, వాక్ సంభాషణ శక్తి, అవతల వాళ్ళని గ్యాదర్ చేసుకొని వాళ్ళతో ఏ విధంగా మాట్లాడితే ఇవన్నీ నిర్మూలన జరుగుతుందో ఆలోచించే శక్తి తులారాశి వారికి కలుగుతుంది. ఒక 6వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉండటం చాలా చాలా విశేషమైనటువంటి భాగ్యాన్ని కలుగజేస్తాయి. మీరు చేసేటటువంటి వృత్తి, వ్యాపారము, ఉద్యోగాదుల ద్వారా, మీ కింద పనిచేసే వారి ద్వారా మీకు చక్కటి సహాయ సహకారాలు, మీకున్న ఆలోచనను వారు షేర్ చేసుకొని వాళ్ళు ఎదిగేటటువంటి లక్షణాన్ని పుణికిపుచ్చుకునేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి తులారాశి వారికి. ముఖ్యంగా ఉద్యోగ నిమిత్తమే మీరు ఏదైనా సరే కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అనేటటువంటి అవకాశం రావటం, దాని నిమిత్తమై గృహాన్ని వదిలి ఉద్యోగ బరువు బాధ్యతల కోసం మీరు దూరంగా కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంచెం కంఫర్ట్నెస్, అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో మీ కింద పనిచేసే వాళ్ళ ద్వారా కానీ మీకు ఊరికే ఫోన్లు ఏప్రిల్ 24 నుంచి కూడా మీకు ఏదో రకమైనటువంటి ఉద్యోగ అవకాశాల కోసం ఫోన్లు రావటం, మీరు దాని ఎంత శ్రద్ధా భక్తులతో చక్కగా దాని గురించి అన్వేషించి చదువుకోవడం, దానికి సంబంధించినటువంటి ఓరల్ ఎగ్జామ్స్ కానీ ఓరల్గా ఇంటర్వ్యూలు కానీ చేయటం, చక్కగా ఉద్యోగం వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు. కానీ గ్రహస్థితి మాత్రము ఆ కుజుని యొక్క దృష్టి వలన మీ సంభాషణ చాతుర్యము బాగుంటుంది, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ మీ వాక్ సంభాషణ కానీ ఉద్యోగానికి రిలేటెడే ఉంటాయి. కానీ ఇక్కడ 2 గ్రహాలు, శత్రుగ్రహాలు కలిసి ఉండడం ద్వారా ఉద్యోగ అవకాశాలు రావటం కాస్త కష్టంగా ఉంటుంది. అట్లాగే ప్రయాణాలకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు, బంధువులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మేనమామలు, మేనత్తలు, మేనరికానికి సంబంధించిన మేనకోడళ్ళు, వీరితో తగు జాగ్రత్త వహించడం చాలా మంచిది. మీరు అనుకునేది ఒకటి, వారితో మాట్లాడేసరికి వారు అర్థం చేసుకునేది ఒకటి. దాని ద్వారా మీ యొక్క కుటుంబంలో లేనిపోని అస్తవ్యస్త పరిస్థితులు వస్తాయి. అట్లాగే మీ మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అప్పులకు సంబంధించినటువంటి విషయం, అంటే తులారాశి వారు వారి యొక్క సంతానం కోసం ఏ బంధువుల దగ్గర అప్పులు తీసుకునేటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే అది మీకున్నటువంటి స్థలము కానీ మీకున్నటువంటి గృహము కానీ ఏదైనా సరే వ్రాతపూర్వకంగా రాసిచ్చి ఒకవేళ నేను ఇవ్వలేని పక్షంలో అది మీరు వశం చేసుకోవచ్చు అనుకున్న విషయాలు ఇప్పుడు మీకు రన్నింగ్లోకి వస్తాయి. దాని వలన మీ మధ్య వాగ్వాదాలు వస్తాయి. నేను కొంచెం టైం తీసుకుంటాను, నా స్థలం నాకు కావాలి, ఎందుకంటే రేటు పెరుగుతాయి. అప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు రేటు తక్కువగా ఉంటాయి, రేట్లు పెరుగుతాయి. ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు. దాని ద్వారా వాగ్వాదాలు, మాట పట్టింపులు, దాని ద్వారా కుటుంబంలో కొన్ని ఎడబాట్లు జరగడానికి అవకాశాలు.
అట్లాగే భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి వాగ్వాదాలు అనేటటువంటివి జరగవు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ధనపరమైన విషయాలలో కానీ, అంటే ఉద్యోగస్తుల్లో ఒకవేళ భార్యాభర్తలు ఉంటే వారు చేసే ఉద్యోగ వ్యవస్థల్లో ఉన్నటువంటి జీత భత్యాల మీద వీరికి సరైనటువంటి అవగాహన లేక ఒకరికొకరు నా అప్పు నువ్వు తీర్చాలి అనేటటువంటి సందర్భము, ఈ ఖర్చు నువ్వు పెట్టాలి అనేటటువంటి సందర్భం, వీటి వలన, లేకపోతే ఈఎంఐలు ఉంటాయి గృహానికి కానీ వాహనానికి సంబంధించినటువంటి ఈఎంఐలు, ఆ యొక్క అప్పుల విషయంలో వీరి మధ్య లేనిపోని రగడ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య సరైనటువంటి స్థితి ఉండకపోవచ్చు, ఎందుకంటే శత్రుగ్రహాలు అవ్వటం ద్వారా. కాబట్టి విద్యార్థులకైతే కనుక విద్యార్థులు వారి యొక్క ఆలోచనతో మేము దూర ప్రాంతాలకు వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయాలి అని ఎవరైతే అనుకున్నారో వారికి చక్కటి తథ్యమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తారు ఈ శని కుజులు. కాబట్టి చక్కగా మంచి అవగాహన శక్తితో పెద్దల యొక్క మాతాపితృల యొక్క ఆశీర్వచనంతో మీరు కనుక ఎగ్జామ్స్కి ముందు వెళ్ళినట్లయితే, అట్లాగే అక్క చెల్లెళ్ళు, మీకన్నా ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీరి యొక్క మాట సహకారంతో మీరు గనక ఎగ్జామ్స్ రాస్తే చక్కగా పరిపూర్ణమైనటువంటి అనుకూల మార్కులు వచ్చి చక్కటి ఉద్యోగ ప్రాప్తిని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే తులారాశి వారు కొంచెం ఆరోగ్య విషయంలో, ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాని మొండి బాకీలు ఏమన్నంటే కూడా అవి వచ్చేటటువంటి అవకాశము మీ మాట మీద ఆధారపడింది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది అంటారు, మా తులారాశి అండి, మాకు చిత్తా నక్షత్రం అండి, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, మాకు ఇవన్నీ జరగట్లేదండి, మీరేమో చక్కగా శనిగ్రహము కుజగ్రహము 6లో ఉన్నాయి, మాకు ఎందుకు జరగట్లేదు? మీ జాతకం ఏ రకంగా ఉందో మీకు తెలియదు కదా. చాలా మంది అనుకుంటారు మా నక్షత్రం ఇది, మా రాశి ఇదే, మా జీవితం ఇది, మా జాతకం ఇదండి. ఏమండి, మరి ప్రతి నెలా కూడా గ్రహాలు మారుతూనే ఉంటాయి. మారుతున్నప్పుడల్లా గురువులు మీ చెప్పేటటువంటి భావాలు, మీ చెప్పే మాటలు మారిపోతూ ఉంటాయి కదా. మరి ఇది మీ జీవితం ఎట్లా అవుతుంది? ఒక జీవితం అంటే జాతకంలో ఒక దశ ఇన్ని సంవత్సరాలని క్రియేట్ చేస్తుంది. ఒక శని మహర్దశ ఉందనుకోండి జాతకం ద్వారా, అది 19 సంవత్సరాలు ఇస్తుంది. 19 సంవత్సరాల్లో ఆయన మీ జాతకంలో ఉన్నటువంటి స్టెబిలిటీ బట్టి అన్ని సంవత్సరాలు ఆ భావాన్ని ప్రిపేర్ చేస్తాడు. మళ్ళీ దాంట్లో అంతర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు ఇన్ని కలిస్తే గోచారంలో మీకు ఆ భావాలు ప్రస్ఫుటంగా చక్కగా విడగొచ్చి చెప్పేటటువంటి గురువుని మీరు కలవాలి. గురువు గారు మా వివాహం ఎప్పుడు అవుతుంది, గురువు గారు సంతానం ఇట్లా కలగడానికి అవకాశం ఉంది, విచ్ఛిన్నమైంది, లేకపోతే మా యొక్క కోర్టు కేసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మా యొక్క అన్నదమ్ముల సమస్యలు ఒక పట్టాన తీరట్లేదు, లేకపోతే అసలు మాకు జీవితంలో ఏం జరుగుతుంది, మా కెరీర్ ఎలా ఉంటుంది, మాకు ఉద్యోగం ఎలాంటి అవకాశం వస్తుంది, వ్యాపారం చేయొచ్చా, ఉద్యోగం చేయొచ్చా, అట్లాగే నా ఆలోచనలు ఇలా ఉన్నాయి, ఎందుకని ఇట్లా ఉన్నాయి, నా కోపం పెరుగుతోంది, ఎందుకు పెరుగుతోంది, అవన్నీ కూడా దశలు అంతర్దశలు చంద్రుడి వల్ల, చంద్రుడిని బట్టి మనకి దశలు అంతర్దశలు ప్రిపేర్ అవుతాయి. కాబట్టి ప్రభావం అంతా గోచారంలో చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు కాబట్టి ఆ దశలు అంతర్దశలు అవి ఇచ్చేటటువంటి ఆధిపత్య ఫలితాలు, అవి ఇచ్చేటటువంటి ఫలితాలు మొత్తం ఇప్పుడు గోచారంలో ఇస్తాయి. గోచారమే 100% రిజల్ట్ ఇవ్వదు. జన్మజాతకం ఇచ్చే ఫలితాలని గోచారంలో కొంతవరకు అన్వయించి చెప్పగలగడమే గురువుగా మేము చేసే ప్రయత్నం. అంటే మనసుకు మాత్రమే ఒక ప్రయోగాత్మకంగా ఉంటుంది, ఈ పని చేయొచ్చా, చేయకూడదా, ఇది ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదా. ట్రాన్స్ఫార్మర్ లాంటిది జాతకం. మీకు ఎప్పుడైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు, ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేసి సఫలీకృతం కాకపోయినప్పుడు, కోర్టు సమస్యలు అన్నదమ్ముల మధ్య, భూ సమస్యల మధ్య, గృహ సమస్యల మధ్య పట్టాన తెగలినప్పుడు, అట్లాగే మీ భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి స్పందన లేనప్పుడు, సంతాన విషయంలో 1-4 సార్లు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు తప్పకుండా ఒక గురువు, జ్యోతిష్య గురువుని, మీకు నమ్మకమైనటువంటి గురువుని చక్కగా కలిసి వారి ద్వారా చక్కగా మీ యొక్క జాతక విశ్లేషణని చేయించుకోండి. అక్కడ వెనకాడదు. అది ఎప్పుడు చెప్పించుకునేది కాదు, రోజు చెప్పుకునేది కాదు. ఈ గోచార జ్యోతిష్యం రోజు ఏదో రకంగా మీకు చెప్పేవాళ్ళు ఉంటారు. దినఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, మాస ఫలాలు ఉంటాయి, సంవత్సర ఫలితాలు ఉంటాయి. కానీ జాతక ఫలితాలు మీకు కావలసిన ఈవెంట్ వచ్చినప్పుడు మాత్రమే చెప్పించుకోండి, తప్పులేదు. కాబట్టి తులారాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలగడానికి కొంతమందికి అవకాశం ఉంది సాధన చేస్తే. దాంట్లో కూడా కొంత మీ యొక్క సమాచారం సరిగ్గా లేకపోవటం, వేరే చోటు నుంచి సమాచారం రాకపోవటం వలన మీకు ఉద్యోగ విషయాలలో ముందడుగు వేయలేక వచ్చిన ఉద్యోగం ఛాన్స్ కూడా పోగొట్టుకునే అవకాశం కూడా కలగడానికి అవకాశం ఉంది. ఈ కుజశనులు 6లో ఉన్నంత మాత్రాన పరిపూర్ణమైనటువంటి శత్రువులు తొలగరు, అట్లాగే రుణబాధలు తిరిగిపోవు, అట్లాగే మనకు ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులే మనకి ఇన్ని రోజులు కంట్రోల్ అవుతాయి. కాబట్టి
ఎప్పుడూ కూడా గోచారాన్ని ఇదే 100% అని ఎవరు అనుకోవద్దు. కాబట్టి వీరు ఈ మే 10వ తారీఖు వరకు కూడా ఈ తులారాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం కోసం, భార్యాభర్తల మధ్య అనుకూలత కోసం, గృహ సమస్యలు లేకుండా ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కలగటానికి, రావాల్సిన బాకీలు రావాలన్నా, శత్రువులు అట్లాగే రోగాలు పోవాలన్నా, దీర్ఘకాలిక అనారోగ్య బాధలు లేకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా, ప్రమాదాలు జరగకుండా, శని కుజులు ప్రమాదాన్ని సూచిస్తారు. 6వ స్థానంలో ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం అంటే ధనపరంగా కావచ్చు, భార్యపరంగా కావచ్చు, వ్యాపార నష్టం కావచ్చు, విద్యా నష్టం కావచ్చు, సంతాన నష్టం కావచ్చు, ఆలోచన నష్టం కావచ్చు. అంటే ఆ గ్రహాలు ఆధిపత్య వేదన బట్టి, ఆ ఆధిపత్య భావనని బట్టి ఇక్కడ 6వ స్థానం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సూత్రాలను అన్వయించుకొని కొన్ని మనం పోవాలి, కొన్ని మనకున్న సొంత నాలెడ్జ్ ద్వారా కూడా వాటిని అన్వయించుకుంటే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క చాలీసాని పారాయణం చేయండి. అట్లాగే కొంతమంది మంత్రపరంగా చేయలేనటువంటి వాళ్ళు, సమయం కుదరనటువంటి వాళ్ళు, దూరాభారాల్లో విదేశాల్లో ఉండి వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు, ఇక్కడ నుండి కూడా మంత్రబలాన్ని సరిగ్గా చేసేటటువంటి గురువు దొరక ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు, మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ మే 10వ తేదీ వరకు కూడా దాదాపు 70 రోజులు నేను పెట్టుకున్న ప్రాసెస్లో మరి ఎవరైతే నాకు వారి యొక్క కోరికలు కానీ ఇబ్బందులు కానీ తెలియజేస్తారో, వారి యొక్క ఈ పూజ చేయండి గురువు గారు అంటారో, వారి కోసం ప్రత్యేకించి కుజుడికి శనికి జపాన్ని చేస్తూ, మంజు సూక్త జప పారాయణ చేస్తూ, హనుమాన్ చాలీసా చేస్తూ, మే 10వ తేదీన ప్రత్యేకించి సమస్త కార్య సిద్ధి కోసం, ఎవరికి సిద్ధి కావాలో ఆ సిద్ధి కోసం సుందరాకాండ పారాయణ చేస్తూ, మే 12 హనుమత్ జయంతి రోజున విశేషముగా మంగళవారం రోజున స్వామివారికి హవనం, అంటే హనుమంతుడి యొక్క పాశుపత హవనము, మృత్యుంజయ పాశుపత హవనము, నవగ్రహ నక్షత్ర హోమము, ఇట్లా ఈ యొక్క కార్యక్రమాన్ని నా పర్యవేక్షణలో బ్రాహ్మణుల యొక్క అనుకూలతతో, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో, వేద మంత్రాలతో ఘోషిస్తూ, ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే ముందుకు వస్తారో పార్టీ విశేషానికి, వాళ్ళందరి యొక్క అనుకూలత, వారికి మంచి జరగడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా తప్పకుండా మే 12 వరకు హనుమంతుడిని ఆరాధించండి, ఉద్యోగంలో వృద్ధి చెందండి, ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా పారదోలడానికి హనుమంతుల వారిని మీలో ఆవాహన చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.